హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికి కాంబినేషన్ కూడా ఒక మంచి చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నానండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా సాఫ్ట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి. దీని రుచి చూసారంటే మీరు రోజు తినే ఇడ్లీ, దోశ, ఉప్మా రుచి మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం మరమరాలతో మిక్చరు అలా కాకుండా ఒక్కసారి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. 1, 2 అయితే అస్సలు ఆగరండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని కప్పు, గ్లాసు మీరు దేంతో అయినా కొలతలు తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల మరమరాలు, బురుగులు, మా సైడ్ అయితే మరమరాలు అంటారండి. మీ సైడ్ ఏమంటారో కమెంట్లో నాకు కమెంట్ ద్వారా చెప్పండి. ఇప్పుడైతే 2 కప్పుల మరమరాలు తీసుకున్న తర్వాత మీరు క్వాంటిటీ పెంచాలంటే డబుల్ చేసుకోవచ్చండి. అదే కప్పుతో 1/2 కప్పు దాకా గోధుమ రవ్వ తీసుకోవాలండి. హెల్తీగా చేయడానికి నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చండి, బొంబాయి రవ్వ. ఇప్పుడు అదే కప్పుతో 1/4 కప్పు దాకా పెరుగు తీసుకోవాలండి. ఇక్కడ మీకు నేను కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. 2 కప్పుల మరమరాలు, 1/2 కప్పు గోధుమ రవ్వ, 1/4 కప్పు దాకా పెరుగు, 2 కప్పుల వాటర్ వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా పిండిని పక్కకు పెట్టేసి ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందాము. ఇక్కడ వేయించిన పల్లీలు 1 కప్పు వేసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని వేయించిన పచ్చిమిరపకాయలు ఇలా కాస్త 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా 2 పచ్చిమిరపకాయలు లేదంటే మీ కారానికి సరిపడేంత పచ్చిమిరపకాయలు వేయించుకొని తీసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, అలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 5, 6 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్ కడిగి ఒక 1/4 కప్పు దాకా వాటర్ వేసుకొని చట్నీలో మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా ఉంచుకోవాలండి. అప్పుడే మనకు టిఫిన్లో తినేటప్పుడు ఈ చట్నీ రుచి అయితే చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలండి. రెగ్యులర్గా మనం ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, ఇలా ఎండుమిరపకాయ ఒకటి వేసుకొని ఒక 4, 5 దాకా కరివేపాకు ఆకులు వేసుకొని బాగా వేయించుకొని ఈ పోపుని మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పోపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఏ టిఫిన్లో అయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. ముందుగా అయితే మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిలో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా లేదంటే ఈనో అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వంట సోడా కలిసి మనకు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి దోశలు అయితే. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బ్యాటర్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. మీరు కావాలంటే దోశ పైన అయినా పెట్టుకోవచ్చండి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గరిటె పిండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి.
హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుందండి. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. మీరు ఆయిల్ వేసుకోకపోయినా కూడా ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. రెండు వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి పైన ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా రెండు పక్కల మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడిగా తింటే అయితే రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 వేసుకోవాలండి. మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఒకవైపు మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. రెండు వైపులా చక్కగా ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు మరమరాలతో బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. రుచి చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ఇలా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. ఈ చట్నీ కాంబినేషన్ దోశలు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత మృదుగా సాఫ్ట్గా వచ్చినాయో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.